ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్స్లో భాగంగా సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏమిటి, వాటికి సంబంధించిన బ్రీఫ్ నోటు మీకు ఇస్తా. సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం విడుదలైనవే సావరిన్ బాండ్స్. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే సావరిన్ గ్రీన్ బాండ్స్ ఎందుకు విడుదల చేశారంటే ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము. సావరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం విడుదల చేశారు. అసలు ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే ధనాన్ని సేకరించడం కోసం ప్రభుత్వం జారీ చేసే బాండాలు. ఇవి దేనికంటే ధనాన్ని సేకరించడం కోసం ప్రభుత్వం జారీ చేసే బాండ్లు. ఈ అసలు సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే ధనాన్ని లేదా డబ్బును సేకరించడానికి ప్రభుత్వం జారీ చేసే బాండ్లు. ఈ డబ్బును దేనికి వాడతారంటే సావరిన్ గ్రీన్ బాండ్ల ద్వారా సేకరించిన ధనాన్ని దేనికి వాడతారు? వాతావరణ ప్రాజెక్టుల కోసం. సావరిన్ గ్రీన్ బాండ్స్. సావరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి ధనాన్ని సేకరించడానికి ప్రభుత్వం జారీ చేసే బాండ్లు సావరిన్ గ్రీన్ బాండ్స్. ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే వాతావరణ ప్రాజెక్టుల కోసం తర్వాత సావరిన్ బాండ్ల యోచన ఎప్పుడు జరిగింది? ఈ సావరిన్ బాండ్ల యోచన అనేది ఎప్పుడు జరిగింది? యోచన అంటే ఆలోచన. సావరిన్ బాండ్లు జారీ చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు జరిగింది? మీకు అర్థం కాకపోతే నేను చెప్పేది కూడా అర్థం చేసుకొని రాసేసుకోండి. సావరిన్ బాండ్ల యోచన ఎప్పుడు జరిగిందంటే 2022 కేంద్ర బడ్జెట్లో. 2022 కేంద్ర బడ్జెట్ టైంలో సావరిన్ గ్రీన్ బాండ్ల గురించి సావరిన్ గ్రీన్ బాండ్ల యోచన అనేది ఎప్పుడు జరిగిందంటే 2022 కేంద్ర బడ్జెట్ టైంలో. అదేవిధంగా సావరిన్ గ్రీన్ బాండ్లు ఎప్పుడు జారీ చేశారు? సావరిన్ గ్రీన్ బాండ్లు ఎప్పుడు జారీ చేశారు? సావరిన్ గ్రీన్ బాండ్స్ ఎప్పుడు జారీ చేశారు? ఆన్సర్ చూడండి. సావరిన్ గ్రీన్ బాండ్లు ఎప్పుడు జారీ చేశారు? మనం ఈ మధ్య కానీ వార్తలు కానీ న్యూస్ పేపర్లు కానీ చూస్తే అర్థమవుతుంది. 2025-26 బడ్జెట్. 2025-26 కేంద్ర బడ్జెట్. గుర్తుపెట్టుకోండి, కేంద్ర బడ్జెట్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉంటుంది కాబట్టి 2025 సావరిన్ గ్రీన్ బాండ్లు అనేవి 2025-26 కేంద్ర బడ్జెట్లో జారీ చేశారు, ప్రారంభించారు. అదేవిధంగా గ్రీన్ బాండ్స్ అనేవి దేని ప్రకారం వచ్చింది? అసలు గ్రీన్ బాండ్స్ అనేవి దేని ప్రకారం, దేని ఆలోచన చూడండి. అసలు గ్రీన్ బాండ్స్ అనేది ఆలోచన ఎవరిది? గ్రీన్ బాండ్స్ ఆలోచన ఎవరిది? గ్రీన్ బాండ్స్
ఆలోచన. గ్రీన్ బాండ్స్ ఆలోచన ఎవరిది? గ్రీన్ బాండ్ ఆలోచన ఎవరిదంటే ప్రపంచ బ్యాంకుది. ఎవరిదంటే ప్రపంచ బ్యాంకు ప్రకారం. ప్రపంచ బ్యాంకు ప్రకారం మంద కాదు. గ్రీన్ బాండ్స్ ఆలోచన ప్రపంచ బ్యాంకుది. అదేవిధంగా వాతావరణ కార్యక్రమాల కోసం డబ్బును సేకరించడానికి జారీ చేయబడిన రుణబద్ధత. ఇది వాతావరణ మార్పుల కోసం వాతావరణ కార్యక్రమాలు వాతావరణ కార్యక్రమాల కోసం డబ్బుని సేకరించడానికి జారీ చేయబడిన రుణభద్రత ఇది అనే కార్యక్రమం కోసం జారీ చేసిన రుణభద్రత. ఇది రుణభద్రత. వాతావరణ కార్యక్రమాల కోసం గ్రీన్ బాండ్స్ అనేవి గ్రీన్ బాండ్స్ ఆలోచన ప్రపంచ బ్యాంక్ది. ఆ ప్రపంచ బ్యాంక్ ఎందుకు చేసిందంటే వాతావరణ కార్యక్రమాలకు జారీ చేసిన ఒక రుణభద్రత అనేది దీని పేరు వచ్చింది. అదేవిధంగా ఇది ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు జారీ చేసింది? దీన్ని ప్రపంచ బ్యాంకు చూడండి, ఒక క్వశ్చన్ చూసుకుంటూ పోండి. ప్రపంచ బ్యాంకు ఎప్పుడు జారీ చేసింది బాండు? ఈ రుణభద్రత బాండు అంటే వాతావరణ మార్పుల కోసం గ్రీన్ బాండ్స్ ఆలోచన ప్రపంచ బ్యాంకుది. ఈ గ్రీన్ బాండ్స్ ఆలోచన అనేటువంటి రుణభద్రత కోసం ప్రపంచ బ్యాంకు ఎప్పుడు జారీ చేసింది? ఫస్ట్ మనమైతే 2022 బడ్జెట్లో యోచన చేసాం, కానీ ప్రపంచ బ్యాంకు ఎప్పుడు జారీ చేసింది? మనం ఎప్పుడు జారీ చేసిందంటే 2008 సంవత్సరంలో జారీ చేసింది. గ్రీన్ బాండ్ల ఆదాయాన్ని ఏ ప్రాజెక్టులకు వాడతారు? గ్రీన్ బాండ్ల ఆదాయం, గ్రీన్ బాండ్స్, ఈ గ్రీన్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయము ఏ ప్రాజెక్టులకు వాడతారు అంటే మనం గ్రీన్ బాండ్స్ ద్వారా సేకరించిన ఈ యొక్క ఆదాయాన్ని దేనికోసం వాడతారంటే ఆదాయం యూజ్ టు గ్రీన్ బాండ్స్ ఆదాయం యూజ్ టు దేనికోసం వాడతారంటే చెప్తాను. పర్యావరణ ప్రాజెక్టులకు మాత్రమే వాడతారు. పర్యావరణ ప్రాజెక్టులకు మాత్రమే వాడతారు. యూజ్ టు పర్యావరణ ప్రాజెక్టులు మాత్రమే అని పెట్టుకోండి. ఎక్కువ రాస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. 2021 నవంబరు 2021 నంబర్లో ఎన్నో కాప్ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది? 2021 నవంబర్లో గ్లాస్గోలో ఎన్నో కాప్ సమావేశం జరిగింది. ఎన్నోది 26వ కాప్ సమావేశం జరిగింది. 26వ కాప్ సమావేశం. ఇప్పుడు ఇంకోటి అడగచ్చు, దీని మీద 3-4 క్వశ్చన్లు. 26వ కాప్ సమావేశం ఎప్పుడు జరిగింది? 2021 నవంబరు. 2026వ కాప్ సమావేశం ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో. ఎన్నో సమావేశం అడిగితే 26వది. ఎప్పుడు జరిగిందంటే 2021 నవంబరు. ఎక్కడ జరిగిందంటే గ్లాస్గో. అయితే కాఫ్ అనగా CAP కాన్ఫరెన్స్ ఆఫ్ లాంగ్ ఫార్ములా ఏంది?
కాన్ఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అక్కడ పాల్గొన్నటువంటి కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి అన్ని పార్టీలు కలిపి కాప్ అనే పేరు పెట్టారు. వాతావరణ మార్పులపై జరిగినటువంటి కాన్ఫరెన్స్లో పాల్గొన్న పార్టీలు ఏమైతే ఉన్నాయో అయితే దేశాలు మనం పార్టీలు అంటే దేశాలు ఉన్నాయో అవన్నీ కలిపి కాప్ అంటారు. కాప్ అంటే సి కాన్ఫరెన్స్, ఏ ఆఫ్, పి పార్టీస్. అదేవిధంగా పంచామృత ప్రతిజ్ఞ. ఈ పంచామృత ప్రజ్ఞ అనేటువంటిది తయారు చేసిన దేశం. పంచామృత ప్రతిజ్ఞలను తయారు చేసిన దేశం ఏ దేశం? భారతదేశం. పంచామృత ప్రతిజ్ఞలు తయారు చేసిన దేశం ఏదంటే భారతదేశం. భారతదేశం తయారు చేసిన పంచామృత ప్రజ్ఞలను ఏ ఫ్రేమ్వర్క్ అనుసరిస్తున్నారు? ఈ యొక్క పంచామృత ప్రజ్ఞలు తయారు చేసిన దేశం భారతదేశం అయితే ఏ ఫ్రేమ్వర్క్ ఉపయోగిస్తున్నారు? ఏ ఫ్రేమ్వర్క్ అనుసరిస్తున్నారు? అనుసరిస్తున్నారు. ఏ ఫ్రేమ్వర్క్ అనుసరిస్తున్నారు? ఏ ఫ్రేమ్వర్క్ అనుసరిస్తున్నారంటే భారతదేశము సావరిన్ గ్రీన్ బాండ్స్. ఫస్ట్ దీనికి తయారు చేసినటువంటి ప్రతిజ్ఞలే ఇప్పుడు సావరిన్ గ్రీన్ బాండ్స్కి ఉపయోగిస్తున్నారు. సావరిన్ గ్రీన్ బాండ్స్. గ్రీన్ బాండ్ల ఫ్రేమ్వర్క్కు సావరిన్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్కు భారతదేశం తయారు చేసిన ఏ ప్రతిజ్ఞ ఉపయోగిస్తున్నట్టే పంచామృత ప్రజ్ఞలను తయారు చేసిన దేశం భారతదేశం. ఈ పంచామృత ప్రతిజ్ఞ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది సావరిన్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్ ఉపయోగిస్తున్నారు. అనుసరిస్తున్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీకి సంబంధించిన ముఖ్యమైన వాటిని ఆమోదించేది ఎవరు? ఈ సావరిన్ గ్రీన్ బాండ్ ఉండేది ఆమోదించేది. ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ ఉన్నాయి కదా, వీటిని ఆమోదించేది ఎవరు? మనం ఆమోదించేది ఎవరు? ఇప్పుడు సావరిన్ గ్రీన్ బాండ్లు ఉన్నాయి, ఆ గ్రీన్ బాండ్ జారీ చేసాము. ఆ సావరిన్ గ్రీన్ బాండ్లకు సంబంధించిన ముఖ్యమైన వాటిని ఆమోదించేటువంటిది ఎవరు? ఆమోదించేది ఎవరంటే గ్రీన్ ఫైనాన్స్ వర్కింగ్ కమిటీ అని ఒకటి ఉంది. గ్రీన్ ఫైనాన్స్ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, ఆమోదిస్తుంది. సావరిన్ గ్రీన్ బాండ్ జారీ చేసిన నిధులను ఎన్ని రోజులలో ప్రాజెక్టులకు కేటాయించాలి? అంటే ఇప్పుడు సావరిన్ గ్రీన్ బాండ్ ద్వారా ఏదో వచ్చింది. సావరిన్ గ్రీన్ బాండ్ ద్వారా సేకరించిన నిధులను ఎన్ని రోజుల లోపల మనము కేటాయించాలి? వాటికి 24 నెలల లోపల కేటాయించాలి. నిధులను కేటాయింపు 24 నెలల లోపల కేటాయించాలి. అదేవిధంగా సావరిన్ గ్రీన్ బాండ్ లక్ష్యాలు ముఖ్యమైనవి ఏంటి? ఒకటి కార్బన్ ఉద్గారాలను, ఇది ఇంపార్టెంట్, కార్బన్ ఉద్గారాలను అండ్ గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం.
ఈ సావరిన్ గ్రీన్ బాండ్ ఉద్దేశం ఏంటంటే అసలు దేనికి జారీ చేస్తారంటే కార్బన్ ఉద్గారాలను మరియు గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం కోసం ఈ సావరిన్ గ్రాండ్ను ఉపయోగిస్తారు. దానికి ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ పేరు గ్రీన్ ఫైనాన్స్ వర్కింగ్ కమిటీ. ఆ వర్కింగ్ కమిటీ నిధులను ఈ యొక్క గ్రీన్ బాండ్స్ని ఆమోదిస్తుంది. ఆమోదించిన ఈ నిధులు 24 నెలల లోపల అంటే ఈ యొక్క ఆమోదించాలి. గ్రీన్ ఫైనాన్స్ కమిటీ సేకరించిన నిధుల్ని గ్రీన్ ఫైనాన్స్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత 24 నెలల లోపల మనం ఉపయోగించాలి. అయితే సహజ పర్యావరణ వ్యవస్థలు, రెండోది సహజ పర్యావరణ వ్యవస్థలు. చూడండి, సహజ పర్యావరణ వ్యవస్థలు మరియు జైవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇప్పుడు చూడండి, సావరిన్ గ్రీన్ బాండ్ ఎందుకంటే కార్బన్ ఉద్గారాలను మరియు గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం, సహజ పర్యావరణ వ్యవస్థలు జైవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం కోసం జారీ చేస్తారు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.